2025లో ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో మనకు మళ్ళీ రిజిస్ట్రేషన్ డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేశారండి. సో ఈ వీడియోలో కంప్లీట్ గా ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేరో మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారు అండ్ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ఎడిట్ ఆప్షన్ ఎట్లా చేసుకోవాలి. చాలా మంది 1 or 2 కాలేజ్ మాత్రమే మీరు సబ్మిట్ చేశారు. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ మనకు ఫేజ్ 1 కావచ్చు, ఫేజ్ 2 కావచ్చు అండ్ మళ్ళీ స్పెషల్ రౌండ్ ఉంటుంది. సో వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ తెలంగాణలో ఎవరైతే స్పెషల్ డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో టోటల్ 5 కాలేజెస్ ఉన్నాయి. ఆ 5 కాలేజ్ నేమ్స్ కూడా చెప్తానండి. చాలా మందికి తెలుస్తలేదు, ఓన్లీ 1 or 2 కాలేజ్ మాత్రమే సబ్మిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు రిజిస్ట్రేషన్ అండ్ చాయిస్ ఫిల్లింగ్. అంటే మీరు రిజిస్ట్రేషన్ అండ్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు. 25th July 2025 వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇంకా ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేరో లాస్ట్ మీరు చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లో మన ఎన్బిఆర్ వెబ్సైట్ లింక్ ఇస్తాను. అదే లింక్ లో మీరు రిజిస్ట్రేషన్ కావచ్చు, ఎడిట్ ఆప్షన్ కావచ్చు అండ్ మీకు రిజల్ట్స్ కావచ్చు అన్ని అదే వెబ్సైట్ లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఆ ఎన్బిఆర్ వెబ్సైట్ కింద ప్రొవైడ్ చేస్తాను. సో చూసుకోండి. సెకండ్ పాయింట్ వచ్చేసి రిజల్ట్స్. సో ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు కావచ్చు అండ్ కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని మనకు రిజల్ట్స్ ఎక్కడ చూసుకోవాలని అనుకుంటున్నారు, ఆ లింక్ లోనే మనకు 28th July 2025 రోజు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో మీరు చూసుకోవచ్చు. సో రిజల్ట్స్ 28th July. థర్డ్ పాయింట్ వచ్చేసి సపోజ్ మీకు ఫేజ్ 1 లో సీట్ వస్తే మీరు కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సో కాలేజ్ రిపోర్టింగ్ అప్డేట్ చేస్తారు డేట్స్ 28th July to 2nd August 2025. సో ఇది మనకు ఫేజ్ 1. సో ఫేజ్ 1 లోనే 2 రౌండ్స్ ఉంటాయి. ఫేజ్ 1 ఫస్ట్ రౌండ్ ఉంటుంది, ఫేజ్ 1 సెకండ్ రౌండ్ ఉంటుంది. సో ఫేజ్ 1 తర్వాత మీరు కాలేజ్ రిపోర్టింగ్ వెళ్తారు. దాని తర్వాత రిమైనింగ్ సీట్స్ ఏవైతే ఉంటాయో మళ్ళీ ఫేజ్ 2 రిజల్ట్స్ కింద మళ్ళీ ప్రొవైడ్ చేస్తారు. సో అందులో వస్తే మళ్ళీ కాలేజ్ రిపోర్టింగ్ వెళ్తారు. సో ఫేజ్ 1 ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ తర్వాత మళ్ళీ వేకెన్సీస్ ఉంటాయి. ఆ వేకెన్సీస్ కి మళ్ళీ ఇంకొక రౌండ్ ఉంటుంది. సో అప్పుడు మాత్రమే ఛాన్స్ ఇస్తారు మళ్ళీ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి. ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టిన వాళ్ళు ఉంటారో మళ్ళీ ఫేజ్ 2 లో మీ యొక్క చాయిసెస్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. సో ఇది మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 అండ్ స్పెషల్ రౌండ్ గురించి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడిట్ ఆప్షన్. సో చాలా మంది 1 or 2 కాలేజ్ మాత్రమే మేము వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కనిపిస్తున్నాయని చెప్పారు. నేను ప్రీవియస్ వీడియోస్ లో 1 month బ్యాక్ చెప్పాను తెలంగాణలో ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏపీలో ఇన్ని కాలేజెస్ ఉన్నాయని. సో ఆ వీడియో ప్రాపర్ గా చూడలేదు చాలా మంది. సో ఈ వీడియోలో మీకు కాలేజెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను అండ్ ఎడిట్ ఆప్షన్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడిట్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎన్బిఆర్ వెబ్సైట్ లోనే కింద మీకు హెల్ప్ డెస్క్ నంబర్ ఉంటుంది అండ్ ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి. 100% ఇస్తారని చెప్పలేము. సో కొంతమందికి నేను ట్రై చేశాను. ఒక 2 స్టూడెంట్స్ కి వాళ్ళు మళ్ళీ రీఫిల్లింగ్ చాయిస్ ఆప్షన్ ఇచ్చారు. సో వాళ్ళు ఓన్లీ కేవలం 2 కాలేజెస్ మాత్రమే పెట్టారు తెలంగాణలో. కాకపోతే 5 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణలో. సో ఏ విధంగా మీరు ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి. సో మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ లో ప్రొవైడ్ చేసే ఈమెయిల్ ఐడి, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి ద్వారానే మీరు ఎడిట్ ఆప్షన్ కి రిక్వెస్ట్ చేయాలి. సో అక్కడ కింద మీకు ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చారు. సో అక్కడ వచ్చేసి రిహాబ్ కౌన్సిలింగ్ ఇండియా 2025 ఆ మెయిల్ ఐడికి మీరు పంపాలి. సో స్పెల్లింగ్ చెప్తాను. మీరు వెబ్సైట్ కింద ఉంటుంది REHAB COUNCIL India 2025 @gmail.com. ఆ మెయిల్ ఐడికి మీరు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడి ద్వారా మీరు రిక్వెస్ట్ రాయాలి. ఒక ప్యాసేజ్ లాగా రాయండి. జస్ట్ అది మన టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా పెడతాం. మీరు ఈమెయిల్ ఏ విధంగా రాయాలి అండ్ మీరు అప్లికేషన్ ఏదైతే చేశారో ఆ PDF కూడా మీరు అటాచ్ చేయాలి. సో కొద్దిగా డీటెయిల్ గా మీ రిజిస్ట్రేషన్ నంబర్, నాకు ఇందులో ఎడిట్ ఆప్షన్ కావాలి. సో నేను కేవలం 2 వెబ్ ఆప్షన్స్ పెట్టాను, నాకు ఇంకా 5 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నాను. డీటెయిల్ గా ఇంగ్లీష్ లో రాయాలి. ఆ డేటా మొత్తం ఎట్లా రాయాలో నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. జస్ట్ కాపీ పేస్ట్ చేసి మీ డీటెయిల్స్, మీ మొబైల్ నంబర్, మీ రిజిస్ట్రేషన్ నంబర్ కాపీ చేసి మీరు సెండ్ చేయండి. సో ఆ మెసేజ్ రాసిన తర్వాత మీకు 1 or 2 days లో వారు రెస్పాన్స్ ఇస్తారు. సో రీఫిల్ యువర్ వెబ్ ఆప్షన్స్ అని. సో అది మళ్ళీ మీ మెయిల్కే వస్తుంది. అది రాగానే మీరు తొందరగా మీరు వెబ్ ఆప్షన్స్ అనేవి యాడ్ చేసుకోండి. సో ఇక్కడ ఒక్కసారి సబ్మిట్ చేస్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అంటూ ఉండదు. సో మీరు పెట్టిన వెబ్ ఆప్షన్ అని రౌండ్ 1, రౌండ్ 2 2 రిజల్ట్స్ వచ్చేసి మీరు సబ్మిట్ చేసిన వెబ్ ఆప్షన్స్ మీనే ఇస్తారు. మళ్ళీ స్పెషల్ గా ఎడిట్ ఆప్షన్ కావచ్చు అట్లేమి ఇవ్వరు. ఎడిట్ ఆప్షన్ అంటే జస్ట్ ఈమెయిల్ సర్వీస్ ద్వారా వాడాలి. వాళ్ళు సపోజ్ ఎడిట్ ఆప్షన్ ఇస్తే చేసుకోవచ్చు, లేకపోతే ఇవ్వకపోవచ్చు. సో ఒక 2 స్టూడెంట్స్ కి అయితే చేశాను. సో వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది, వాళ్ళు పెట్టుకున్నారు. సో అలా మీరు ట్రై చేయొచ్చు. సో ఇది ఎడిట్ ఆప్షన్ గురించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాలేజెస్ గురించి. సో చాలా వీడియోస్ లో చెప్పాను, ఇంకొకసారి చెప్తున్నాను. అండ్ ఈ ఇమేజ్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మీకు ఈజీగా అయిపోతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు కూడా మీకు కోర్స్ అడుగుతుంది. ఆ కోర్సులో ఆ కాలేజీలో ఎలాంటి కోర్స్ ఉందో అది సెలెక్ట్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ స్టేట్. సో మీరు తెలంగాణ చూస్తున్నారా, ఆంధ్రప్రదేశ్ చూస్తున్నారా, వేరే ఇతర స్టేట్లు చూస్తున్నారా, అది చూసిన తర్వాతనే మీకు డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు మన తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ కాలేజ్ వచ్చేసి నిప్పేడ్ అండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంపవరింగ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీ. సో ఇందులో వచ్చేసి IDD కోర్స్ ఉంటుంది. సో కోర్సు తెలవాలి, ఆ కాలేజ్ నేమ్ తెలాలి, అప్పుడే మీరు అందులో యాడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నిప్పేడ్ కాలేజ్ IDD.
సెకండ్ వచ్చేసి ఐడిడి వచ్చేసి చైల్డ్ గైడెన్స్ సెంటర్. సో ఇది సెకండ్ కాలేజ్, ఇందులో కూడా ఐడిడి కోర్సే ఉంది. థర్డ్ వచ్చేసి హియరింగ్ ఇంపైర్మెంట్ కి సంబంధించిన ఆలియావర్ జంగ్, ఇది ఒక థర్డ్ కాలేజ్. ఫోర్త్ వచ్చేసి ఇది కూడా హియరింగ్ ఇంపైర్మెంటే, ఆశ్రయ ఆకృతి కాలేజ్. మన లాస్ట్ కాలేజ్ వచ్చేసి విజువల్ ఇంపైర్మెంట్, మనకు ట్రైనింగ్ సెంటర్ ఫర్ టీచర్స్ ఆఫ్ విజువల్లీ హ్యాండిక్యాప్డ్. సో ఈ 5 కాలేజ్ మాత్రమే తెలంగాణలో ఉన్నాయి. ఏపీలో ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ఒక 15 to 16 కాలేజెస్ ఉన్నాయి. సో ఈ తెలంగాణకు సంబంధించిన ఇమేజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అండ్ ఎడిట్ ఆప్షన్ ఎవరైతే చేసుకుందాం అనుకుంటున్నారో ఈమెయిల్ ఏ విధంగా పెట్టాలి దానికి సంబంధించిన మ్యాటర్ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. సో ఎడిట్ ఆప్షన్ ఎవరైతే యూజ్ చేసుకుందాం అనుకుంటున్నారో మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మనకు ఎన్బిఆర్ వెబ్సైట్ లింక్ కావచ్చు, ఈ ఎడిట్ ఆప్షన్ సంబంధించిన మ్యాటర్ కావచ్చు, అండ్ ఈ కాలేజ్ లిస్ట్ కావచ్చు, అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్ లో ఎన్బిఆర్ వెబ్సైట్ లింక్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించిన లింక్ ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. సో phase 1 రిజల్ట్స్ వచ్చేసి 28 జూలై 2025 రోజు వెబ్సైట్ లోనే రిలీజ్ అవుతాయి. సో ఫర్దర్ గా ఏమన్నా అప్డేట్ చేసినా అన్ని చేసినా మీరు వెబ్సైట్ లో మాత్రమే చెక్ చేసుకోవాలి. ఎవ్రీ 2-3 డేస్ కి మీరు వెబ్సైట్ లో చెక్ చేస్తూ ఉంటే ఏమన్నా కరెక్షన్స్ కావచ్చు, ఏమైనా ఎడిట్ చేసినా అన్ని వాళ్ళు అప్డేట్ చేస్తారు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.